ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం చిన్న చిన్న హెల్త్ సమస్యలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. గతంలో ఉండేవి అనారోగ్య సమస్యలు, మధ్యలో పర్వాలేదు. ఇప్పుడు ఎందుకని అంటే తులారాశిలో బుధుడు వక్రగతిలో ఉండటం, దాని అధిపతి అయిన శుక్రుడు బుధుడికి శత్రువైన వృశ్చిక రాశిలో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతూ ఉండటం అనేది జరుగుతాయి. అయితే అంతిమంగా బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి భయపడాల్సినటువంటి పని అయితే లేదు. ఈ రాశి వారికి ధనపరంగా చాలా బాగుంటుంది. గతంలో చేసిన అప్పులు కూడా తీరేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో కంటే ధన సంపాదన బాగా పెరుగుతుంది. అకస్మాత్తుగా ధనం వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వివాహం కావాల్సినటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఉన్నంతలో సుఖవంతమైన జీవితం విద్యార్థులకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వాళ్ళకి శక్తికి కొలది మంచి డెవలప్మెంట్ అనేది వస్తుంది. పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. వృత్తిపరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు గడించడం అనేది జరుగుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా శుభవార్తలు వినటం, వారి పెట్టుబడులకు తగ్గట్టుగా లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారు ధనం ఏదైతే వస్తుందో భాగ్యానికి అధిపతైన గురుడు, వ్యయానికి అధిపతైన బుధుడు వక్రగతిలో ఉన్నందున కొంచెం వచ్చిన డబ్బు నిలబెట్టుకోవడంలో కొంచెం సమస్యలు ఏర్పడతాయి. కనుక ప్రతి విషయంలోనూ వచ్చిన రూపాయిని చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సి ఉంటుంది. అది లేకపోతే అనవసరంగా ఖర్చులు అవటము, లేకపోతే ఎక్కడో చోట తెలియని చోట పెట్టుబడులు పెట్టి ఇరుక్కుపోవటము, వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటము, బ్యాంకు బ్యాలెన్స్ స్థిరాస్తి పెంచుకోవడంలో ఇబ్బందులు లాంటివి తలెత్తడం అనేటటువంటివి ఉంటాయి. కనుక రూపాయి విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది. రాజకీయ రంగంలో వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలతో ఉన్నటువంటి వారికి చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణగా చేయటం, అదేవిధంగా బుధవారం రోజు రామాలయంలో అష్టోత్తర పూజ చేయటం, దీంతో పాటుగా శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణగా చేయటం వలన వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది.